టన్నుల కొద్దీ బంగారం, రత్నాలతో స్పానిష్ కు బయలుదేరిన ఓ నౌక దాదాపు 300 ఏళ్ల క్రితం శత్రుదాడిలో దెబ్బతిని సముద్రంలో మునిగిపోయింది. నాటి నుంచి అత్యంత విలువైన ఆ నిధి సముద్ర గర్భంలోనే నిక్షిప్తమై ఉంది. కొన్నేళ్ల కిందట దానిని గుర్తించిన వాటాల్లో తేడా వచ్చి ఎవరూ వెలికి తీయలేదు. తాజాగా దానిని దక్కించుకునేందుకు ఓ దేశం వేగంగా పావులు కదుపుతుండడం వార్తల్లో నిలిచింది. కరేబియన్ సముద్రంలో మునిగిన శాండ్యూస్ అనే పురాతన నౌకను తాము పరిశోధించడం మొదలు పెడతామని కొలంబియా ఇటీవలి ప్రకటించింది. ఈ ప్రకటనతో అమెరికా, స్పెయిన్, పెరు సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందుకు కారణం ఉంది. 1708వ సంవత్సరంలో స్పెయిన్కు చెందిన నౌక పెరూలోని దాదాపు 200 టన్నుల బంగారం, వెండి, రత్నాలను తీసుకుని కొలంబియాకు బయలుదేరింది. తూర్పున ఉన్న కరీబియన్ తీరం నుంచి ప్రయాణం మొదలుపెట్టిన ఈ నౌకపై శత్రువులు దాడి చేయడంతో 600 మంది సిబ్బందిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఆ సంపద మొత్తం నాటి నుంచి సముద్ర గర్భంలో 600 మీటర్ల లోతున నౌక శిథిలాల కిందే ఉండిపోయింది. దీనికి ఉన్న దాదాపు 64 భారీ రాగి తుపాకులు కూడా అక్కడే పడిపోయి ఉన్నాయి. బంగారంతో ఉన్న మరో నౌక దాడి నుంచి తప్పించుకుంది. తాజాగా కొలంబియా ప్రభుత్వం ఈ నిధి నిక్షిప్తమై ఉన్న ఓడపై పరిశోధన చేపట్టినట్లు ఇటీవలి ప్రకటించింది. దీనిలో భాగంగా ది కొలంబియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ సంస్థ ప్రత్యేకమైన రిమోట్ సెన్సర్లను వాడి నౌకను ఫోటోగ్రఫీ చేయనుంది. దీని ఆధారంగా తర్వాత శోధన కొనసాగుతుందని పేర్కొంది. అనంతరం ఈ నౌక నుంచి పురాతన వస్తువులు, సంపదను వెలికి తీస్తాయన్నారు. ఇక ఈ నౌక మునిగిపోయిన ప్రదేశాన్ని ఇప్పటికే ICANH రక్షిత పురాతత్వ ప్రదేశంగా ప్రకటించింది. 2015లో తాము శాంజోస్ నౌకా శకలాలను స్వయంగా కనుగొన్నామని కొలంబియా ప్రకటించింది. భారీ రాగి తుపాకులు వంటి పరికరాలు అక్కడ ఉన్నట్లు పేర్కొంది. ఇందుకోసం బ్రిటిష్, అమెరికా కంపెనీల సాయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో SSA సంస్థ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో $10 బిలియన్ కొలంబియాపై కేసు వేసింది. మరోవైపు స్పెయిన్, పెరు ప్రభుత్వాలు కూడా ఆ నౌకపై యాజమాన్య హక్కులు తమవే అని చెబుతున్నాయి.